మా ఫాదరు ఆంధ్ర నుంచి వచ్చి ఇప్పుడు 40 సంవత్సరాలు అవుతుంది. ఈ 40 సంవత్సరాల్లో తెలంగాణ వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మేము చాలా మంచిగా ఉంటున్నాం, చాలా హ్యాపీగా ఉంటున్నాం. నల్గొండ జిల్లాలో సీమాంధ్ర జనాభా ఎక్కువే. హుజూర్ నగర్, కోదాడ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో కోస్తా జిల్లాల నుంచి వచ్చిన కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. వీళ్లంతా ఏళ్ల కిందటే నల్గొండ జిల్లాకు వచ్చిన వాళ్లు. వ్యవసాయం, వ్యాపారం, కూలీ పనులు ఏదో ఒకటి చేసుకుంటూ బతుకు బండి నడుపుతున్న వాళ్లు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తాము ఆహ్వానిస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలో సెటిలర్లకు భద్రత లేదన్న ఆరోపణ కరెక్ట్ కాదన్నారు. అసలు తమను సెటిలర్లు అనడం కూడా సమంజసం కాదన్నారు. తెలంగాణ సమాజంలో తాము భాగమేనన్నారు. మమ్మల్ని ఎవరో వెళ్ళిపోమని చెప్పలేదు, ఏం ఇబ్బంది ఏం పెడతలేదు, మా పని సక్రమంగా నడుస్తుంది. మాకు తెలంగాణ ఇవ్వడం వల్ల మాకు ఇబ్బంది ఏమీ లేదు. కోస్తా జిల్లాల నుంచి వచ్చిన వాళ్లు తెలంగాణ ప్రజలతో మమేకమయ్యారు. స్థానికులతో కలిసిమెలిసి జీవిస్తున్నారు, అన్నదమ్ముల్లా బతుకుతున్నారు. తెలంగాణ ప్రజలు తమను ఎంతో గౌరవంగా చూసుకుంటున్నారన్నారు. ఫేస్ నుంచి ఇక్కడే ఉంటున్నాం, మాకు తెలంగాణ ఇచ్చా కూడా ఏ ఇబ్బంది లేవు. మేము అందరం కలిసిమెలిసి ఉంటున్నాం, మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. వర్క్షాప్ నడుపుకుంటూ ఉంటాం. మాకు ఇక్కడ అంతా తెలంగాణ వాళ్ళు మేమంతా అన్నదమ్ములా శుభ్రంగా బాగానే ఉంటాం. మాకు అట్లాంటి ఇబ్బంది ఏమి లేదు. పని చేసే వాళ్ళు తెలంగాణ ఉంటారు, పని చేయించుకునే వాళ్ళు తెలంగాణ వాళ్ళు వస్తారు. మాకు అలాంటి భేదాభిప్రాయం అసలు ఏమి ఉండదు. ఐఎమ్ హ్యాపీ. తోటి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఏ రోజు కూడా మమ్మల్ని గౌరవంగా చూశారు, కానీ ఏ రోజు కూడా చిన్నబుచ్చల. తెలంగాణకు కోస్తాంధ్ర సెటిలర్లు జై కొట్టారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. మీది ఆంధ్ర వెళ్ళిపోండి అది ఇదని ప్రాబ్లం ఏం పెట్టట్లేదు, అందరు కలిసిమెలిసి మంచిగానే ఉంటున్నారు. ఆంధ్రాలో తెలంగాణ వాళ్ళని అడ్డుకోవటం అనేది మేము ఖండిస్తున్నాము. తెలంగాణకి మేమేం వ్యతిరేకం కాదు. సీమాంధ్రుల్లో కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వారే ఎక్కువ మంది బిజినెస్ లో సెటిల్ అయ్యారు. తమ వ్యాపారానికి స్థానికులు అండగా నిలిచారన్నారు. తెలంగాణ ప్రజలతో తమకెలాంటి సమస్యలు లేవన్నారు. వచ్చి గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది. ప్రజెంట్ అయితే మాకు ప్రాబ్లం ఏమీ లేదు బిజినెస్కి. ఈ తెలంగాణ ప్రకటించిన తర్వాత కూడా మాకు ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఇన్ ఫ్యూచర్ కూడా ఉండదని అనుకుంటున్నాం. మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సోదర భావంతోనే కలిసిపోతున్నాం. ఇప్పుడు ఈ ప్రత్యేక ఉద్యమాలు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని అక్కడ ద్వేషాలు రెచ్చగొట్టుకుంటున్నారు, కానీ అటువంటిది ఏమీ కూడా అవాస్తవాలని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ అంటేనే ఎక్కువ అభిమానం ఉంది నాకు, నా వరకు. నేను ఇక్కడే ఉండి ఇక్కడే ఉంటాను తప్ప మాకు ఆంధ్రాకి పోయే ఆలోచన లేదు. ఇంకా నా జీవితం ఇక్కడే అయిపోవాలని నా కోరిక. జై తెలంగాణ. ఆంధ్ర నుంచి వచ్చిన కొంతమంది అమ్మాయిలు తెలంగాణ అబ్బాయిలనే పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి తేడాలు లేకుండా హ్యాపీగా జీవితం సాగిస్తున్నారు. కృష్ణా జిల్లా గౌరవరం నుంచి వచ్చాను. 8 సంవత్సరాలు అవుతుంది నాకు మ్యారేజ్ అయ్యి. తెలంగాణ అతనికే ఇచ్చి చేశారు నన్ను. మా అమ్మగారింటికి వెళ్తూనే ఉన్నాను, వస్తూనే ఉన్నాను. మా మధ్య సత్సంబంధాలు బాగానే ఉన్నాయి. అప్పుడు ఎలా చూసుకున్నారో అందరు ఇప్పుడు కూడా అలాగే చూసుకుంటున్నారు మమ్మల్ని. గొడవలు కానీ ఏమి లేవు, మామూలుగానే జీవిస్తున్నాం మేము కోదాల్లో. అందరూ కలిసి ఉండి ఇన్ని గొడవలు తెచ్చుకునే దానికన్నా విడిపోయి కూడా అందరూ అన్నదమ్ముల్లాగా అక్కచెల్లెలాగా కలిసి ఉండొచ్చండి. కోస్తా జిల్లాల నుంచి వచ్చి బాగా చదువుకొని డాక్టర్లైన వాళ్లు కూడా నల్గొండ జిల్లాలో ఎక్కువే. ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆంధ్ర నుంచి తమకు ఆఫర్లొచ్చినా తెలంగాణ ప్రాంతాన్ని వదిలిపెట్టలేకపోతున్నామన్నారు. సమైక్యవాద ఉద్యమాన్ని కొంతమంది పెట్టుబడిదారులు రెచ్చగొట్టి చేయిస్తున్నారని అసలు గుట్టు విప్పారు. 10 ఏళ్ల నుంచి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ పేషెంట్లు పరస్పర సంబంధం చాలా బాగుంది. ఇప్పుడు పెద్ద ఇబ్బంది లేదు. ఇంకెప్పటికీ ఇక్కడే ఉండిపోతాం, తెలంగాణలో ఉంటాం. ఆంధ్రలో జరిగే దాడుల గురించి చెప్పాలంటే అది 1-2 అబ్నార్మల్ డీవియేషన్స్ ఉన్నాయి. అది రెచ్చగొట్టి చేయించినవి. నేను ఎలాగో దాన్ని ఖండిస్తున్నాను. చాలా మంది సెటిలర్లు ఆంధ్ర కంటే తెలంగాణనే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. మమ్మల్ని వాళ్ళు ఏం ఇబ్బంది పెట్టలేము, మాకే అన్ని సైకరం చేస్తున్నారు. ఇప్పటికి చాలా తేడా ఉంది, ఏడనే బాగుంటుంది. మొత్తానికి ప్రాంతాలు వేరైనా మనుషులుగా కలిసిపోయి జీవిస్తున్నారు. ఒకరినొకరు ప్రేమగా పలకరించుకుంటున్నారు. మంచి చెడుల్లో సాయం అందజేసుకుంటున్నారు. టోటల్ గా తెలంగాణలో సీమాంధ్రులు హ్యాపీస్.